హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, చికెన్ బిర్యానీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మసాలా అసలు వేయకుండా తక్కువ మసాలాతో చేశానండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇలా తక్కువ మసాలాతో వండటం వలన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి. ఒక అరకిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక బౌల్లో వేసుకుని, ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ మసాలా పౌడరు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని ముక్కలకి బాగా పట్టేటట్టు, కారం బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం గులాబీ రేకులు, కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట అయినా ఇలా పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 3 గ్లాసులు రైస్ వేసుకుని, 3వ గ్లాసు కొంచెం తక్కువ ఉందండి, కావాలనే వేసాను. ఇలా వేసిన తర్వాత బాగా కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసి అవి నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని, ఇప్పుడు వీడియోలో చూపించిన మసాలాలండి చాలా తక్కువ ఇవి వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకోవాలండి. నేను అరగంట పాటు చికెన్ని మసాలాలో నానబెట్టాను. ఇలా నానబెట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్. ఇలా వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మరి ఒకసారి మూత తీసి బాగా కలిపిన తర్వాత చూసారా, చికెన్లో వాటర్ అంతా ఈ విధంగా వచ్చినప్పుడు, ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న హాఫ్ బాయిల్ అయితే చాలండి. చికెన్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసి ఇప్పుడు మనం 3 గ్లాసులు బియ్యం వేసుకున్నాం కదండి. నేనైతే 5 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఇవి కరెక్ట్గా సరిపోతాయండి. 1 గ్లాస్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి, ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకుని ఉప్పు వేసుకుని, కొద్దిగా మసాలా పౌడర్ కూడా వేసి 1 స్పూను నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై టు మీడియంలో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా కుక్ అయింది చూసారా. ఇలా ఒకసారి మూత తీసి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకుని మూత పెట్టి చిన్న మంట మీద 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా దీని మీద ఏమన్నా బరువు పెడితే బాగా కుక్ అవుతుందండి. ఈ విధంగా 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి చికెన్ బిర్యానీ. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.